గత 2-3 రోజులుగా మనము ఈ బంగ్లాదేశ్ అనబడే దేశం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకండి బంగ్లాదేశ్ అనబడే దేశము మనకు అంత ముఖ్యమా? మీరు ఆలోచించారు అనుకోండి. ఎవరికైనా జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ అనాలిసిస్ చూడండి. ఇప్పుడు ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక పొలిటికల్ క్రైసిస్ అని మనం తీసుకున్నాము అనుకోండి, మనకు సంబంధమే లేదు. జయశంకర్ గారు ఇదే అంటున్నారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకమైన ఒక ప్రభుత్వము ఉంది, కానీ భారత్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది అస్సలు లేదు. ఇది నిజమా? దీన్ని ఎలా చూడాలి అంటే, భారత్ పాకిస్తాన్ మధ్య ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఒక కోల్డ్ వార్ అనేది ఉందండి. సో ఇందులో మనము గెలిచే తీరాలి, వేరే మార్గమే లేదు. కాబట్టి భారత్ యొక్క ఇంటర్ఫిరెన్స్ పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టే జయశంకర్ గారు ఏమంటున్నారు, నో ఇంటర్ఫిరెన్స్ అంటే ఓపెన్గా ఇది మనం చెప్పలేం. చెప్పేమో అనుకోండి, యావత్ ప్రపంచం బాబోయ్ భారత్ వల్లే బంగ్లాదేశ్ ఇలా అయిపోయింది, ఇదే కదా మాట్లాడతారు. నిన్న కూడా ఒక వీడియోలో ఆ దేశంలో భూకంపము వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా భారత్ వల్లే అనే పొరుగు దేశాలు. సో ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఈ కోల్డ్ వార్లో మనము గెలిచే తీరాలండి. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే, బంగ్లాదేశ్లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఎవరు? బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్-జమాన్ అంటారు. ఈయనే వాళ్ళ అధికారి. ఇవాళ పాలన అనేది, మిలిటరీ పాలన అనేది ఈయన చేతుల్లోనే. ఓకే, అక్కడ ఒక చీఫ్ అడ్వైజర్ అన్నారు, మహమ్మద్ యూనుస్ ఉన్నారు. కానీ అసలు సిసలైన అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే జనరల్ జమాన్, ఈయన చేతుల్లోనే. సో అందుకే అంటున్నాను, దీన్ని ఒక కోల్డ్ వార్. ఇప్పుడు ఈయన ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. పెట్టిన తరువాత చూడండి, మహమ్మద్ యూనుస్ ఇంకొక ప్రకటన, నేను జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడతావురా? మనము ఏమో రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ లాగా ఉండాలి, ఈ దేశంలో మనము పాకిస్తాన్ మోడల్నే వాడాలి, పాకిస్తాన్ ఎలా అడుక్కు తింటుందో మనము కూడా అలాగే మారిపోవాలి. మీకు షేక్ హసీనా ఏం మాట్లాడుతున్నారు? జీడిపి అంటున్నారు, ఎక్స్పోర్ట్స్ అంటున్నారు, ఆర్థిక ప్రగతి అంటున్నారు. ఇదంతా కాదండి, మనకు మ్యాచ్ కాదు. మనము ఇంకొక పాకిస్తాన్లా మారాలి. పాకిస్తాన్లో తీవ్రవాదులు ఎలాగ రెచ్చిపోతున్నారో మన బంగ్లాదేశ్ అంతా కూడా తీవ్రవాదులతో నిండిపోవాలి. ఇదే అసలు సిసలైన బంగ్లాదేశ్. ఇదే కదా మాట్లాడతాడు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? మీకు మొత్తం గార్మెంట్ షోరూమ్స్ అనండి, గార్మెంట్ ఫ్యాక్టరీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్స్ సర్వము ఆగిపోయి ఉన్నాయి. సో వాళ్ళు బతకడమే కష్టముగా ఉంది. మీకు అలాంటప్పుడు వాళ్ళు మహమ్మద్ యూనుస్ని ఎంచుకోవాలా లేదా జనరల్ జమాన్ని ఎంచుకోవాలా అనేదే ఇక్కడ ప్రశ్న. అంటే భారత్ వైపు ఉండాలా, పాకిస్తాన్ వైపు ఉండాలా అనేది మనము పెద్ద లెవెల్లో ఆలోచించాలి. మీకు చాలామంది మిత్రులు ఏమండి, డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ అంటే 1971లో వెళ్ళాము కదా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడిపించి ఒక కొత్త దేశముగా మనము ఏర్పాటు చేశాం కదా. షేక్ హసీనా అంటే ఎవరు? బంగ్లాదేశ్ ఫౌండర్ యొక్క కుమార్తె. సో ఇవాళ ఈవిడ ఢిల్లీలో ఉన్నారు కదా. సో అలా చేయొచ్చు కదా, ఆవిడకి సహాయం చేయొచ్చు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అలా కుదరదండి. ఎందుకు అలా కుదరదు అంటే, మనము సాఫ్ట్ పవర్ టాక్టిక్స్ అనేది ఇక్కడ అనుకరించాలి. ఏ ఒక పాకిస్తాన్ లాగో అక్కడ ఉండే తీవ్రవాదుల్లాగో భారత్ ఆలోచించలేదు. ఇది ఎలా చూడాలి అంటే, పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ బంగ్లాదేశ్ను ఒక తీవ్రవాద దేశంగా మార్చాలి అనే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి భారత్ ఏం చెయ్యాలి అంటే, కాదండి ఇది ఒక మంచి దేశము, సో ఈ దేశంలో స్టెబిలిటీ ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి, దాని గురించి భారత్ పాటుపడుతుంది. సో ఇలాంటి ఒక పొజిషన్ అనేది మనకు కావాలి. అంటే మీరు హై లెవెల్లో ఆలోచించారు అనుకోండి, మిలిటరీ యాక్షన్ అనేది చాలా సింపుల్. కానీ ఇలాగ మనము ఆడుతున్న టాక్టిక్స్, దీన్ని భారత్ ఆట అనాలి. బంగ్లాదేశ్లో ఒక మేజర్ పొలిటికల్ క్రైసిస్ అనేది రావాలి. అది మనము సృష్టించవచ్చు, లేదా షేక్ హసీనా ఢిల్లీలో కూర్చొని వాళ్లకు సంబంధించిన ఆర్మీ చీఫ్ ఈయన ద్వారా సృష్టించవచ్చు, ఎలాగైనా సరే. కానీ బంగ్లాదేశ్లో మీకు ఒక క్రైసిస్ అనేది ఇవాళ ఉండాలండి.
సో ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రజలు ఇదంతా కూడా మహమ్మద్ యూనస్ వల్లే మనం ఇంతలాగా ఆర్థికంగా పతనమైపోయాము, బాగున్న దేశాన్ని ఇలా పాడు చేశాడు, ఈ ఆలోచన. అంటే ఇవాళ ఆర్థికంగా చూడండి, అక్కడ ఉండే గార్మెంట్ ఫ్యాక్టరీలన్నీ ఇవాళ మీకు క్లోజ్ అయిపోయాయి. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, నేరుగా భారత్లోకి వస్తున్నారు. అంటే భారత్కు సంబంధించిన సంస్థలే ఇవి. ఇప్పుడు తిరుపూర్ అంటారు తమిళనాడులో, అక్కడ మీకు దగ్గర ఒక 25 కంపెనీలు బంగ్లాదేశ్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు తీసుకొని లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వచ్చారు, భారత్కి వచ్చేసారు. మళ్ళీ తిరుపూర్ అంటున్నారు. ఇక్కడ లక్నోలో ఒక టెక్స్టైల్ పార్క్ అనేది పెడుతున్నారు. అంటే ఆర్థికంగా బంగ్లాదేశ్ కుప్ప కూలిపోవడం వలన భారత్కి ఇక్కడ లాభదాయకమైన వ్యాపారం. ప్రపంచ స్థాయిలో ఉండే ప్రముఖ కంపెనీలంతా మన వద్దకు వచ్చి మాకు బంగ్లాదేశ్ వద్దండి, మీరు మాకు దుస్తులు తయారు చేసి పెట్టండి. పోయిన క్రిస్మస్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. అంటే బంగ్లాదేశ్ మీకు అక్కడ క్రైసిస్లో ఉన్నప్పుడు మనకు ఇక్కడ లాభాలండి. డైరెక్ట్గా వెళ్ళి మీరు మిలిటరీ యాక్షన్ అన్నారు అనుకోండి, మీ సైనికులు, మీ ఆయుధాలు, మీకు అయ్యే ఖర్చు ఇదంతా అనవసరం కదా. మీరు ఎప్పుడు కూడా లాభాల్లో ఉండాలి. సో ఇదే మనం ఆలోచిస్తున్నాం. చాలామందికి అనిపించింది ఒక దెబ్బ కొట్టేవచ్చు కదా అంటే, అలా చేయడం వలన మనకు ఒకటి చెడ్డ పేరు, రెండవది మనకి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, మూడవది చూశారనుకోండి ఇలాంటి ఒక సిట్యువేషన్లో బంగ్లాదేశ్ని లిటరల్గా మీరు తీసుకువెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఆ రిమోట్ కంట్రోల్ అనేది మన వద్ద ఉండాలి. మహమ్మద్ యూనస్ అలాగే ఉండాలి. వాడు చేసే చెత్త పనులంతా వాడు చేస్తూ ఉంటాడు. ఇది భారత్కు ఉపయోగము. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్ మన కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే షేక్ హసీనా గారు ఢిల్లీలో ఉన్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ అనబడే దేశము, అక్కడ మనము ఆడుతున్న ఆట చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మనము పాకిస్తాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు. దీనికి మార్గము ఏమిటి, మీకు అజిత్ దోవెల్ గారు లిటరల్గా ఒక విడి యూనిట్, ఒక రా యూనిట్ని పెట్టి ఇవాళ ఆయన స్టడీ చేస్తున్నారు. ఎందుకు, పాకిస్తాన్ వాడు ఐఎస్ఐ అంటున్నాడు, తీవ్రవాదం అంటున్నాడు. మనము మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, మళ్ళీ అక్కడ ఒక డెమోక్రటిక్ పాలన కావాలి, ప్రజలు ఎంచుకునే ఒక సుస్థిర ప్రభుత్వము ఉండాలి. ఇది మన వాదన. సో ఈ లెవెల్లో మీరు చూసారనుకోండి, మనము పర్ఫెక్ట్గా ఎలా ఒక ఆట ఆడాలో అదే అక్కడ ఆడుతున్నాము. కానీ ఈ కోల్డ్ వార్లో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వద్ద ఓడిపోకూడదు. ఇక్కడ హైదరాబాద్లో మన స్టూడియోలో మనం ఏదైతే ఊహిస్తున్నామో బంగ్లాదేశ్లో కరెక్ట్గా అది జరగడము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ మీకు జనరల్ జమాన్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ముందు ఈ మహమ్మద్ యూనస్న పదవి నుంచి తీసేయాలి, ఇతని వల్లే మనకు సమస్య అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, నేను జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నాను, అమెరికా వాళ్ళు అపాయింట్ చేసిన రూలర్ని నేను, నన్నే కాదని అంటారా, ఇది అతను మాట్లాడుతున్నాడు. మరి ఇందులో భారత్ గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా? జమాన్ యొక్క గెలుపు భారత్ యొక్క గెలుపండి. ఒకవేళ మీకు మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లో చిక్కుకుపోయి ఆ దేశాన్ని పూర్తిగా పాడు చేశాడు అనుకోండి, తీవ్రవాదుల చేతుల్లో పెట్టాడు అనుకోండి, అది పాకిస్తాన్ యొక్క గెలుపు. కాబట్టి బంగ్లాదేశ్ మనకు ఒక క్రిటికల్ కంట్రీ అండి. నెక్స్ట్ 1 మంత్లో, ఇంకా చెప్పాలంటే రాబోతున్న ఆదివారము, ఈ ఆదివారము టైం లోపల బంగ్లాదేశ్లో చాలా పెద్దగా ఒక మేజర్ ఈవెంట్ అనేది జరగవచ్చు. ఇది నేను ఊహిస్తున్నాను. మరి బంగ్లాదేశ్ అనబడే పొరుగు దేశము, దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి, అసలు మీ ఊహాశక్తి ఏంటి? ఆ దేశములో భారత్ గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా? మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.